విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రైట్. పోరెడ్డి గారు స్పందించడానికి ముందు బెల్లానాయక్ గారు కూడా కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు బెల్లానాయక్ గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ బెల్లానాయక్ గారు. అంటే సరే నిన్న 2 రోజుల పాటు 16th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ ముందు అందరూ అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినా అంతిమంగా కొంత ఇంకా రావాల్సిన నిధులు రాష్ట్రాలకు రావటం లేదు అనేటువంటిది. దాంతోపాటు కొత్తగా కొన్ని రికమెండేషన్స్ కూడా 50% పెంచాలి అంటే జిఎస్టీ వాటాలు పన్నుల వాటాలో ఇప్పుడు 42, 41 ఉంది, 41 నుంచి 50 చేయాలి, అట్లాంటి కొన్ని కొత్త కూడా పెట్టారు. అంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకున్నారని వచ్చింది. అంటే మీ అభిప్రాయం ఏంటి? పివి గారు, మీకు మిగతా మిత్రులకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. కొద్దిగా మీటింగ్ లో ఉండి నేను టైంకి చేరుకోలేకపోయాను మీ దగ్గరికి, సారీ దానికి. ఇప్పుడు ఒకటే క్లియర్ అండి, ఎందుకంటే ఇప్పుడు మొత్తం భారతదేశంలో హైయెస్ట్ రెవెన్యూ ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా సౌత్ నుంచి ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో తెలంగాణ వన్ ఆఫ్ ది నెంబర్ 1 స్టేట్ లో ఉంది, ఏ కేటగిరీ స్టేట్లలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ఇచ్చేటటువంటి రెవెన్యూకు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి దానికి మధ్యలో పొంతలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు జనరల్ గా 41%, 42% ఇచ్చేసి చేతులు దొరుకుతున్నారు. కానీ మిగతా డబ్బంతా ఎడిపోతున్నది మనం ఇచ్చేటటువంటి డబ్బులో మన షేర్ రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అట్లీస్ట్ 50% అన్న తెయ్యమని చెప్పి అడుగుతున్నది. ఎందుకు అంటే మనకు 50% వచ్చి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడవడానికి వీకున్నటువంటి స్టేట్ ఒక ఓవరాల్ బ్యాలెన్సింగ్ కోసం వాళ్ళు దాన్ని వాడితే వాడొచ్చు, కానీ సమస్యలు వచ్చినప్పుడు అన్న కనీసం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మనకు సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు వరదలు వచ్చినాయి మనకు, మరి దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు వాడకుండా అనేటటువంటి ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకోవడంలో ఉపయోగం లేనటువంటి పరిస్థితి కదా. గైడ్ లైన్స్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది ఖర్చు అయినట్టు చూపించిన తర్వాత మిగతా డబ్బులు రిలీజ్ చేస్తామనేటటువంటి పద్ధతి, అది కూడా పని మొత్తం మొదలై కంప్లీట్ చేసిన తర్వాత ఆ పనికి చూపించిన తర్వాతనే మేము పైసలు రిలీజ్ చేస్తామనేటటువంటి గైడ్ లైన్స్ పెట్టుకుంటే ఇవాళ ఆదుకోవడానికి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. బాధ్యత ఎవరుంది? అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ను మార్చి వాటాను పెంచి ఇవాళ రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి రెవెన్యూను ఇవాళ షేర్ను పెంచమని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే గతంలో మరి రాజకీయాలు పక్కన పడేస్తే ప్రజలకు అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మన ప్రజల నుంచి తీసుకున్నటువంటి ట్యాక్స్ లో మనకు సరైనటువంటి వాటా రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే ఇప్పుడు అడిగితే ఇది రాష్ట్రం కూడా నుంచి అడుగుతున్నారు, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు, దేశాన్ని వీక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారనేటటువంటి మాటను ఇవాళ బీజేపీ లాంటి పార్టీలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ రెవెన్యూ వస్తున్నటువంటి రాష్ట్రాలకు సరైన న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అవసరాలను తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మీద మాత్రమే ఆధారపడి ఇవాళ పనిచేసుకునేటటువంటి పరిస్థితి వస్తే మీకు 41% ఇచ్చే చేతులు దులుపుకుంటామంటే అది కుదరనటువంటి పరిస్థితి. అందుకనే గట్టిగా చెప్తా ఉన్నాం, ఇవాళ మా ప్రభుత్వం నుంచి పొగడం అనేటటువంటి పని కాదు. మేము చాలా స్పష్టంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేదు. చాలా స్పష్టమైనటువంటి ప్రతిపాదన. నిన్న కూడా మా పార్టీ తరఫున రామ్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ లో బట్టి విక్రమార్క గారు పార్టిసిపేట్ చేశారు. చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రానికి సంబంధించి అదే నాకు అర్థం కాక అడుగుతున్నట్టుగా చిన్న ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ చేస్తారా అంటే నాకు అర్థం కాదు. అది తొలగించబడి దాని మీద వాయిదా చేసినటువంటి పరిస్థితి. అంటే ఎటు తీసుకుపోతున్నాం మనం, ఎటు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆరోగ్యానికి సంబంధించిన దానికి కూడా కనీసం కన్సిడర్ చేసే పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం లేదు. దాన్ని మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వాయిదా చేసినటువంటి పరిస్థితి. అంటే ఎటు పోతున్నది అనేది దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. మేమైతే చాలా క్లియర్ గా ఉన్నాం పివి గారు. రైట్. మళ్ళీ వస్తాం బెల్లానాయక్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు.